ఐఏఎస్ అధికారిగా పనిచేసిన తన అనుభవాన్ని ప్రజాసేవకు ఉపయోగించేందుకే రాజకీయాల్లోకి వచ్చానని కర్నూలు జిల్లా కోడుమూరు తెదేపా అభ్యర్థి రామాంజనేయులు అంటున్నారు. కమిషనర్, కలెక్టర్, సెక్రటరీ ఇలా అనేక హోదాల్లో ప్రజలకు ఉపయోగపడే ఎన్నో కార్యక్రమాలు చేశానన్నారు. తన అభ్యర్థిత్వాన్ని ప్రజలు ఆమోదించి బ్రహ్మరథం పడుతున్నారని ఆనందం వ్యక్తం చేశారు. వైకాపా అభ్యర్థి అసలు తనకు ప్రత్యర్థి కాదని 75,000 పైచిలకు ఆధిక్యతతో విజయం సాధిస్తారని ధీమాగా చెబుతున్న రామాంజనేయులతో ముఖాముఖి. కోడుమూరు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున రామాంజనేయులు గారు పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. సార్ నమస్తే సార్. మీరు ఐఏఎస్ గా ఎన్నో పదవులు అనుభవించారు, ఎన్నో పదవుల్లో మీరు పనిచేశారు, సేవలు అందించారు, రాజకీయాల్లోకి వచ్చారు. ఎట్లా ఉంది, ఎట్లా ప్రచారం సాగుతుంది? మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం విడిపోయిన తర్వాత కష్టాల్లో ఉన్నటువంటి రాష్ట్రాన్ని, అప్పుల్లో ఉన్నటువంటి రాష్ట్రాన్ని, 16,000 కోట్ల లోటు బడ్జెట్ తో ఉన్నటువంటి రాష్ట్రాన్ని అవలీలగా అభివృద్ధి వైపు అడుగులు వేయించాడు. ఈ రోజు ఎక్కడికి వెళ్లినా మహిళలు తమకు 20,000 పసుపు కుంకుమ ఇచ్చారని, ఇప్పుడు మేనిఫెస్టోలో 30,000 వచ్చే 5 సంవత్సరాల్లో వేస్తున్నారన్నటువంటి ఒక నిర్ణయంతో తెలుగుదేశానికి ఓటు వేయాలనేసి వాళ్ళు గట్టిగా నిర్ణయించారు. రైతన్నలు తీసుకుంటే ఎవరు ఊహించినటువంటి విధంగా మాకు రుణమాఫీ చేశారు. మళ్ళీ ఇప్పుడు అన్నదాత సుఖీభావ కింద ప్రయోజనం ఇస్తున్నారని 64 లక్షల మంది రైతు సోదరులు కూడా తెలుగుదేశం వైపే నడుస్తున్నారు. భరోసా కింద ఇచ్చినటువంటి పెన్షన్స్ 200 రూపాయల పెన్షన్ 2,000 రూపాయలకు చేయడం, దాన్ని మళ్ళా 3,000 రూపాయలకు చేస్తానని చెప్పడం అన్నది చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారో దాన్ని ప్రజలు విశ్వసిస్తున్నారు, నమ్ముతున్నారు. గ్యాస్ సిలిండర్స్ అయితేనేమి, ఇంటి కరెంటు బిల్లు విషయంలో అయితేనేమి, సాగునీరు త్రాగునీరుకు సంబంధించినటువంటి గుండ్రేవుల ఎల్ఎల్సి ప్రాజెక్టులు అయితేనేమి, ముఖ్యంగా రూరల్ ఏరియాలో ఒక అభివృద్ధి చేయాల. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ లో నేను కమిషనర్ గా పరిపాలన అందించాను కాబట్టి ప్రజలు ఒక పరిపాలన దక్షుణ్ణి ముఖ్యమంత్రి మాకు అందించారు. ఇక్కడ లోకల్ గా లీడర్స్ విష్ణువర్ధన్ రెడ్డి, మరి రాజవర్ధన్ రెడ్డి ఇక్కడ ఎంపీపీ గారు పూర్తి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కూడా కలిసి వచ్చాయి. చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, రాష్ట్రం కోసం ఆయన పడుతున్నటువంటి కష్టము ప్రజలు ఈ రోజు గ్రహించారు. దానికోసమే తెలుగుదేశానికి కోడుమూరు నియోజకవర్గంలోనే కాదు రాష్ట్రంలో అఖండ విజయం సాధిస్తారు. మీరు అడ్మినిస్ట్రేషన్ వేరు, మీరు పదవిలో ఉండడం వేరు, ఇది రాజకీయం వేరు. ఈ రెండు మీకు ఎట్లా? ఇదే అధికారంలో ఉన్న రాజకీయంలో ఉన్నట్లే లెక్క. ఎందుకంటే నేను ఒక సెక్రటరీగా కావచ్చు, కమిషనర్ గా కావచ్చు, జిల్లా కలెక్టర్ గా కావచ్చు. నేను 2 జిల్లాల్లో కలెక్టర్ చేసిన, 4-5 డిపార్ట్మెంట్ల కమిషనర్ చేసిన, 2-3 డిపార్ట్మెంట్ల సెక్రటరీ చేసిన. ప్రజా సమస్యల మీద ఎవరు వస్తారు? నాయకులు వస్తారు. ఆ నాయకుల సమస్యలు పరిష్కరించడానికి అధికార గణం ఉంది. అధికారులు వేరు, నాయకులు వేరు అన్నది ప్రజాస్వామ్యంలో ఉండదు. ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో ప్రజల అజెండాను ప్రజాప్రతినిధులు ముందు పెడతారు. ఆ ఇంప్లిమెంటేషన్ లో చురుకైన పాత్ర పోషించినటువంటి వాళ్ళు ప్రజాప్రతినిధులకు దగ్గర అవుతారు. ఆ నేపథ్యంలోనే ఈ రోజు నేను చేసినటువంటి పనికి గుర్తించి ముఖ్యమంత్రి గారు ఒక ఐఏఎస్ ఆఫీసర్ కి ఎంతో మంది అప్లై చేసి ఉండొచ్చు, కానీ నాకే ఈ అవకాశం ఇవ్వడం అన్నది చంద్రబాబు నాయుడు యొక్క పనికి చేసే వాళ్ళకి గుర్తింపు అన్నటువంటిది మనం తెలుపు. కోడుమూరు నియోజకవర్గం అభ్యర్థిగా మిమ్మల్ని ప్రకటించిన తర్వాత ప్రజలందరూ బ్రహ్మరథం పడుతున్నారు. మీతో పాటు ఎంతో మంది తరలి వస్తున్నారు, మిమ్మల్ని స్వాగతిస్తున్నారు. వాళ్ళకొక్కటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకం, ఆయన చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతాయి అన్నటువంటి ఒక నమ్మకం. స్థానిక ప్రజాప్రతినిధులు కూడా ప్రకటన ముందే 25,000 మంది మన విష్ణువర్ధన్ రెడ్డి, మన రాజవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సమావేశమయ్యారు. రామాంజనేయుల అభ్యర్థి అయితే యునానిమస్ గా సపోర్ట్ చేస్తామని చెప్పారు. ఈ రోజు వాళ్ళు చెప్తున్నారు 25,000 మంది ఇంటూ 4 ఓట్లు 1,00,000 ఓట్లు మీకే అని. 1,00,000 ఓట్లు తెలుగుదేశం అభ్యర్థికి పడిన తర్వాత ప్రత్యర్థికి డిపాజిట్లు కూడా ఉండవు. అది తెలిసే తటస్థంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా తెలుగుదేశం వైపు వస్తున్నారు. కోడుమూరు నియోజకవర్గంలో ఎట్లాంటి సమస్యలు మీరు గుర్తించారు? రైతాంగానికి వచ్చినప్పుడు సాగునీరు, ఇంటికి వచ్చేటప్పటికి త్రాగునీరు, ఈ 2 ప్రధానమైనటువంటి ఇష్యూస్ ఉన్నాయి. డ్రైనేజ్ వ్యవస్థ, రోడ్లు, లైటింగ్, ముఖ్యంగా ఇవే మెయిన్ గా ఉన్నాయి. తర్వాత ఈ విద్యాపరంగా వచ్చినప్పుడు ఒక డిగ్రీ కళాశాల కావాలంటున్నారు, ఒక పాలిటెక్నిక్ కళాశాల కావాలంటారు, ఒక కాన్స్టిట్యున్సీకి ఒక ఇంజనీరింగ్ కళాశాల కావాలంటారు, 30 పడకల ఆసుపత్రి కావాలంటున్నారు. సో మెయిన్ గా సాగునీరు, త్రాగునీరు మీదనే ఇష్యూ బేస్ అవుతుంది. మీ వైపు నుంచి ప్రజలకు ఎట్లాంటి హామీలు ఇస్తున్నారు? మిమ్మల్ని గెలిపించిన తర్వాత ఏం చేస్తామని చెప్తున్నారు? నేను ఎమ్మెల్యేగా కాకుండా ఒక ఉద్యోగస్తుడిగా నాకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చింది కూడా 30 సంవత్సరాలు అధికారికంగా చేశావు, ఈ 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఒక ఉద్యోగిగా చేయాలి. అంటే ఎమ్మెల్యే అంటే ఇలా ఉంటాడు, ప్రజలతో మమేకం అవుతాడు, ప్రజల బిడ్డగా ఉంటాడు, వాళ్ళ ఇంట్లో మనిషిగా ఉంటాడు అన్నటువంటిది క్రియేట్ చేసి చూపించాలన్న ఉద్దేశంతోనే ఇక్కడ పనిచేస్తాం. మీకు ప్రత్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉన్నారు కదా, ఎలాంటి పోటీ ఇస్తారనుకుంటున్నారు? ఇప్పుడు నా పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుగుదేశం అభిమానులు, తెలుగుదేశం కార్యకర్తలు తెలుగుదేశానికి ఓటు వేయాలన్నటువంటి వాళ్ళ దృష్టిలో పాయింట్లో పెడితే ఆయన మాకు ప్రత్యర్థే కాదు. ఆయన బేసికల్ గా ఒక పంటి డాక్టర్. ఏనాడు కూడా ప్రజా సమస్యల మీద గానీ, ప్రజలకు ఏర్పడేటటువంటి ఇబ్బందులు గానీ ఏనాడు ఆయన పాల్గొలేదు. నేను జిల్లా కలెక్టర్ గా అయితేనేమి, కమిషనర్ పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ అయితేనేమి, లేబర్ కమిషనర్ అయితేనేమి, అనేక జనంలో నేనున్నాను. నేను అనేక పర్యాలు జిల్లాలో మీటింగ్లు పెట్టాను. సో ఇలాంటి కార్యక్రమాలు అన్ని కూడాను ప్రజలు అంగీకరిస్తున్నారు. కాబట్టి మాకు సుధాకర్ అనేటువంటి వ్యక్తి మాకు ప్రత్యర్థే కాదు.
తప్పకుండా మేము అఖండ విజయం సాధిస్తాం. సార్ ఫైనల్ గా మీరు విజయం సాధిస్తామని చెప్తున్నారు, ఎంత మెజార్టీ అనుకుంటున్నారు? మా కార్యకర్తలు, మా అభిమానులు, తెలుగుదేశం అభిమానులు అంటున్నారు మేము 75,000 80,000 మెజార్టీ ఇస్తాము. చంద్రబాబు నాయుడు గారి తర్వాత మెజార్టీ వచ్చే అభ్యర్థి మా కోడుమూరు ఎమ్మెల్యే అన్నది మా ప్రజలందరూ. ఆల్ ద బెస్ట్ సార్. ఇది రామాంజనేయులు గారు చెప్తుంది. అఖండమైన మెజార్టీతో తాను గెలుస్తానని చెప్పి ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ శేషుతో షామీ న్యూస్, కర్నూలు.